గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. పంచాయతీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలన్నారు. ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, వివాదాలు, తప్పిదాలకు తావు లేకుండా చూసుకోవాలన్నారు. ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని ఆయన హితవు పలికారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూట్నీ, ఉపసంహరణ ప్రక్రియను మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని ఆయన సూచించారు. మనం పూర్తి చేసిన వాళ్ళం అవుతాము. ఐదో ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే ఇనిషియల్తో వేస్తే ఏబీ సుగుణ, పిబి సుగుణ, మూడవ అయింది, నాలుగవది ఒక అప్పుడు మనము ఈ ఇద్దరు కంగిపాడు రమాదేవిలో ఏమన్నా వర్డ్ బై వర్డ్ చదవండి. ఇది మనం ఎలక్షన్ లో మాన్యువల్స్ చదవకుంటే మళ్ళీ ఎలక్షన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. అండ్ ఆర్ఓ డ్యూటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేజ్ 1 ఆర్ఓ, స్టేజ్ 2 ఆర్ఓ ఇన్ జీపీ ఎలక్షన్స్ అండ్ సిమిలర్ గా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో అది ఒక స్టేజ్ ఆర్ఓ. సో మీకు డిఫరెంట్ హ్యాండ్ బుక్స్ ఉన్నాయి, మీకు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ మీకు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ యూ, దయచేసి వర్డ్ బై వర్డ్ ఈ పాయింట్స్ మీరు అర్థం చేసుకోండి, చదవండి. మా రిక్వెస్ట్ సిఓ గారితో మీ ఆర్ఓస్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి. ఆల్ మాస్టర్ ట్రైనర్స్ ని కూడా దాంట్లో యాడ్ చేయండి. వాళ్ళకి ఏమైనా చదివేటప్పుడు డౌట్ అడిగితే దాంట్లో వాళ్ళు పోస్ట్ చేస్తారు. మాస్టర్ ట్రైనర్స్ వెంటనే దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. ఒకవేళ మాస్టర్ ట్రైనర్స్ కి కూడా మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే దయచేసి మీరు స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో ఎవరైతే మీకు ట్రైనింగ్ ఇచ్చారో వీళ్ళతో కూడా క్లారిటీ తీసుకొని డౌట్స్ క్లియర్ చేయండి. అంటే ఐ వాంట్ దిస్ ఆల్ టు బి డన్ బిఫోర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఎలక్షన్. ఓకే, బికాజ్ ఎలక్షన్ అనౌన్స్ అయింది అనుకోండి అంటే వెంటనే స్టేజ్ 1 ఆరో పని స్టార్ట్ అయిపోతాయి. వెంటనే యూ హావ్ టు పబ్లిష్ ద ఎలక్షన్ నోటీస్ ఇన్ ద రెస్పెక్టివ్ ఫార్మ్స్ అండ్ యూ హావ్ టు స్టార్ట్ టేకింగ్ ద నామినేషన్ ప్రాసెస్. వెంటనే స్టేజ్ 1 ఆరోది పని స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి బిఫోర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ మీరు వాట్సాప్ గ్రూప్స్ తయారు చేసుకొని దాంట్లో యాడ్ అయ్యి డౌట్స్ ఏమైనా ఉంటే వెంటనే మీరు క్లియర్ చేయాలి. సిమిలర్ గా డిపిఓ గారు మీరు కూడా మీ సంబంధించిన కూడా ఎవరైతే స్టేజ్ 1, స్టేజ్ 2 ఆరోజు ఉన్నారో సో దాన్ని కూడా మీరు వాట్సాప్